హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఫిజిక్స్లో ఫస్ట్ చాప్టర్ని స్టార్ట్ చేసుకుందాం. సో దీని గురించి నేను ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియోస్ అంటే ఏవైతే సిలబస్ చాప్టర్స్ గురించి మనం ఇంతకుముందు డిస్కస్ చేసామో ఆ వీడియోలో ఆల్రెడీ నేను ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ చెప్పాను. బట్ ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుందాం. రివైజ్ చేసుకుని అంటే ఇక్కడి నుంచి మనం ఏంటంటే ప్రతి చాప్టర్ చెప్పుకునేటప్పుడు అసలు దాని యూజ్ ఏంటి అన్న దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుందాం. సో దట్ మనకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించాలి కదా. అండ్ దట్ మనకి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఏంటంటే కొంచెం బోరింగ్ టాపిక్. ఎందుకంటే ఇప్పుడు మనకి కేజెస్ కానీ లేదా లీటర్స్ కానీ ఈ వెనకాల వచ్చే యూనిట్స్ గురించి నేర్చుకోవడంలో పెద్ద ఇంట్రెస్టింగ్గా చెప్పుకోవడానికి ఉండదు నార్మల్గా మిగతా చాప్టర్స్తో పోలిస్తే. బట్ మనం సాధ్యమైనంత వరకు కొంచెం ఇంట్రెస్టింగ్గా దీని గురించి డీల్ చేద్దాం. సో దట్ మనకు బాగా అర్థమైతే మన ఎగ్జామ్లో బాగా పర్ఫామ్ చేయొచ్చు. అండ్ దీని నుంచి కూడా బిట్లు అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువే ఉంటాయి. కాబట్టి కొంచెం ఒకటికి రెండు సార్లు చూడండి. ఒకవేళ అర్థం కాకపోయినా అర్థం అవ్వనంత ఏం ఉండదు, కానీ జస్ట్ ఇదేంటంటే ఈ చాప్టర్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, రివైజ్ ఎక్కువ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో అది ఫస్ట్ థింగ్. అసలు మనకి ఇక్కడ ఉన్న రెండు థింగ్స్ ఏంటో చూడండి. ఈ చాప్టర్లో మనం యూనిట్స్ గురించి డీల్ చేస్తాం, మెజర్మెంట్స్ గురించి డీల్ చేస్తాం. సో ఫస్ట్ థింగ్ అసలు మెజర్మెంట్స్ అంటే ఏంటి, మెజర్మెంట్స్ అసలు మనకి ఎందుకు కావాలి. మనం ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చెప్పుకున్నట్టు ఇప్పుడు మీరు ఒక టైలర్ దగ్గరికి కనుక వెళ్తే అక్కడ మీరు ఒక డ్రెస్ కుట్టించుకోవాలి అనుకున్నప్పుడు ఎలా కుట్టించుకుంటారో మెజర్మెంట్స్ అన్నవి కనుక లేవు అనుకుందాం. సో మెజర్మెంట్స్ అన్న కాన్సెప్ట్ లేకపోతే వాళ్ళకి ఎట్లా చెప్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి సెంటీమీటర్స్ లేవు, ఇంచెస్ లేవు, లెంగ్త్కి సంబంధించిన ఏ యూనిట్ కానీ ఏది లేదు. సో అప్పుడు మీరు మీ షర్ట్ ఇంత లెంత్ అని చెప్పాలి అంటే తనకు అసలు ఒక కొలమానం ఉండాలి కదా. ఓకేనా, సో అందుకని మెజర్మెంట్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. మనకేంటంటే ప్రిసైజ్గా ఏ విషయం అయినా అక్యురేట్గా కావాలి అనుకుంటే మెజర్మెంట్స్ ఖచ్చితంగా కావాలి. ఓకే, లేకపోతే ఏమవుతుంది, ఆ షర్ట్ కానీ ప్యాంట్ కానీ మనకి సరిగ్గా ఫిట్ అవ్వకపోవచ్చు, లూజ్ అవ్వచ్చు, టైట్ అవ్వచ్చు. సో మెజర్మెంట్స్ తీసుకోకపోతే పరిస్థితి అది. సో మెజర్మెంట్స్ అన్నవి అందుకని చాలా ఇంపార్టెంట్. అదనే కాదు, సపోజ్ మీరు సరుకులు తీసుకుంటారు కదా నార్మల్గా షాప్స్లో. మీరు ఇప్పుడు డీమార్ట్లో కానీ లేకపోతే నార్మల్ షాప్స్లో కూడా నెలకి సరిపడా సరుకులు తీసుకుంటారు చాలామంది. సో అవి తీసుకోవాలి అనుకుంటే సపోజ్ మీకు వాట్ ఎవర్ ఏదైనా ఒక వస్తువు, సపోజ్ ఒక జీడిపప్పు ఆర్ ఎనీథింగ్ సరుకుల్లో కారం సంథింగ్, అది మీరు ఇంత కావాలి నెలకి అని అతనికి చెప్పాలి. సో ఎలా చెప్తారు, మెజర్మెంట్ అన్నదే కదా, అదే కదా మెజర్మెంట్ అంటే. సో మెజర్మెంట్ ఇక్కడ ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది ఇది ఒక సబ్జెక్ట్లా కాదు, నార్మల్గా చదువు రాని వ్యక్తి కూడా ఎట్లా అయితే చేస్తాడో ఆ లెవెల్కి మనం అర్థం చేసుకుంటే ఎనీ సబ్జెక్ట్ చాలా డీప్గా మనకు అండర్స్టాండింగ్ ఉంటుంది. సో మనం దాన్ని ఎప్పుడైనా ఏ ఎగ్జామ్లో అయినా అవుట్ పర్ఫామ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఒక నార్మల్ వ్యక్తికి కూడా అంటే చదువు రాని వ్యక్తికి కూడా మెజర్మెంట్స్ అనేవి ఇంపార్టెంట్. సో అదైతే మీరు ఒప్పుకుంటారు కదా. సో ఇప్పుడు ఒక చదువు రాని వ్యక్తి అయినా కూడా ఒక షాప్కి వెళ్ళి షర్ట్ తీసుకోవాలనుకుంటే ఏం చెప్తాడు, ఎక్సెల్, ఎల్, ఎస్, మీడియం, సో లార్జ్, డబల్ ఎక్సెల్ ఇట్లా చెప్తారు కదా. సో దానికి చదువు అక్కర్లేదు, జస్ట్ కామన్ సెన్స్. బట్ మెజర్మెంట్స్ అన్న కాన్సెప్ట్ అయితే అతనికి అర్థమైంది కదా. సో మెజర్మెంట్స్ అయితే కావాలి. ఓకేనా, అలా చెప్పడానికి కూడా మీకు మెజర్మెంట్స్ అన్నవి కావాలన్నమాట. సో అది దాని ఇంపార్టెన్స్ మెజర్మెంట్స్కి వచ్చేటప్పటికి. అండ్ దాని తర్వాత యూనిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, యూనిట్స్ గురించి మాట్లాడుకునే ముందు యూనిట్స్ మనకి అసలు ఎందుకు కావాలి. సో యూనిట్స్ ఎందుకు కావాలి, అసలు యూనిట్స్ అంటే ఏంటి. యూనిట్స్ అంటే సపోజ్ ఇప్పుడు మీరు ఒక 10 kgs ఏదైనా ఉప్పు ఆర్ సంథింగ్ ఏదైనా 10 kgs కొనుక్కున్నారు, సమ్ వెజిటేబుల్స్ ఏదో ఒకటి. సో ఈ 10 kgsలో ఈ లాస్ట్లో ఉంది చూసారా ఈ తోక కేజీ అని. సో అదే మనకి యూనిట్. అదే కాకుండా మీరు ఇప్పుడు వాటర్ తీసుకున్నారు, ఒక 10 లీటర్ వాటర్ టిన్ తీసుకున్నారు. సో 10 లీటర్ ఏదైతే ఉందో లీటర్ 10 లీటర్ ఏదైనా ఎల్టీ కానీ ఎల్టీఆర్ కానీ ఆర్ లీటర్ కానీ ఫుల్ ఫామ్ కానీ ఏదైనా. సో 10 లీటర్ వెనకాల 10 తర్వాత ఉన్న తోక ఏదైతే ఉందో అదే యూనిట్. సో మనం ఏదైనా మెజర్మెంట్ చెప్పేటప్పుడు మనం అందులో ఏమేమి చెప్తున్నాం, ఫస్ట్ ఒక నెంబర్ చెప్తున్నాం, దాని తర్వాత ఒక యూనిట్ చెప్తున్నాం. ఓకేనా, ఈ నెంబర్ని ఈ న్యూమరికల్ వాల్యూని ఏమంటాం అంటే మ్యాగ్నిట్యూడ్ అంటాం. ఓకేనా, మ్యాగ్నిట్యూడ్. ఓకే, ఈ న్యూమరికల్ వాల్యూ ఏదైతే మనం యూనిట్కి ముందు చెప్పేదా ఉంది కదా దాన్ని మనం మ్యాగ్నిట్యూడ్ అంటే మ్యాగ్నిట్యూడ్. ఇప్పుడు మీరు ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు మాట్లాడుకుంటే మ్యాగ్నిట్యూడ్ 9.7 రెక్టర్ స్కేల్ వచ్చింది ఇట్లా అంటారు కదా. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏ లెవెల్కి అంటే ఇప్పుడు ఇక్కడ 1 kg అదొక లెవెల్.
10 kg ఒక లెవెల్, 100 kgs ఒక లెవెల్. సో దాని మ్యాగ్నిట్యూడ్ అది. ఓకేనా? సో అట్లా అనమాట. ఈ ముందున్న పదాన్ని మ్యాగ్నిట్యూడ్ అంటారు, ఈ తర్వాత ఉన్న తోకనే యూనిట్ అంటారు. సో ఇప్పుడు ఈ యూనిటే లేదనుకుందాం, యూనిట్స్ అన్న కాన్సెప్ట్ లేదనుకుంటే, ఇప్పుడు జనరల్గా బీటెక్ చేసిన చాలామంది ఏం చేస్తారు, యూఎస్ వెళ్తారు. యూఎస్ జనరల్గా చెప్తున్నాను, యూఎస్ వెళ్ళి ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అవుతారు. సో సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయితే వాళ్ళకి శాలరీ బాగా వచ్చింది అనుకుందాం. సో వచ్చినప్పుడు సపోజ్ తనకి ఒక 100K డాలర్స్ శాలరీ అనుకుందాం. ఓకేనా? సో 100K డాలర్స్ శాలరీ అంటారు. యూఎస్లో అయితే ఇట్లా 100K ఇట్లా చెప్తుంటారు, మిలియన్ అలాగని. ఓకే, ఇది మన భాషలో ఇండియన్లో అయితే ఏమనుకోవచ్చు, ఇది మీకు 100 తర్వాత 3 సున్నాలు, K అంటే 3 zeros కదా. సో ఇది ఇండియన్లో చూసుకుంటే $1,00,000 అనమాట. సో $1,00,000 మనకి అక్కడ అతనికి శాలరీ. బట్ ఇప్పుడు తను అక్కడ సంపాదించుకున్న దాన్ని ఇంటికి పంపిద్దాం అనుకున్నాడు అనుకుందాం. ఇప్పుడు అతని ఖర్చులన్నీ పోను, ఒక 70% పోయినా కూడా తన ఖర్చులు, మిగిలిన 30% అంటే $30,000 ఇంటికి పంపిద్దాం అనుకున్నాడు ఇండియాకి. సో ఇంటికి పంపిద్దాం అనుకున్నప్పుడు డాలర్స్ అయితే ఇండియాకి పంపించిన యూజ్ ఉండదు కదా. ఇండియాలో డాలర్స్ వాడతామా మనం? వాడం. సో ఇండియాలో ఏం వాడతాం మనం? రూపీస్ వాడతాం. రూపీస్ని ఏమంటారు కరెన్సీ ఇంటర్నేషనల్గా? INR. ఇంటర్నేషనల్ కరెన్సీలో INR అంటాం. సో ఇండియన్ రూపీ అనమాట. సో ఇప్పుడు ఈ $30,000 యాజ్ ఇట్ ఈజ్ ఆ $30,000 నోట్లు కనుక ఇండియాలో ఇస్తే దానికి ఏ వాల్యూ ఉండదు, ఇండియాలో చెల్లదు కాబట్టి. సో అప్పుడు ఆ $30,000తో ఆ నోట్లతో కనుక ఇండియాలో ఏ వస్తువు కొనాలనుకుంటే చిన్న ఉప్పు ప్యాకెట్ కూడా రాదు. బట్ మనకి ఇప్పుడు దీన్ని ఇండియన్ రూపీస్ కింద మార్చుకుంటేనే కదా దాని వాల్యూ. సో ఇండియన్ రూపీస్ కింద మార్చుకోవాలి అంటే ఇప్పుడు 30,000 ఇండియన్ రూపీస్గా మార్చచ్చు. ఓకే, 30,000 ఇండియన్ రూపీస్గా మార్చచ్చు. ఓకే, బట్ యూనిట్స్ లేకపోతే ఏమవుతుంది, 30,000 ఇండియన్ రూపీస్ కింద మార్చామనుకుందాం. ఓకేనా? బట్ అలాగైతే మనకి ఇప్పుడు ఇప్పుడు ఈ యూఎస్ కరెన్సీకి ఇండియన్ కరెన్సీకి మామూలుగా మనం బయట చూసుకున్నట్టయితే తేడా ఉంటుంది కదా. ఉంటుంది. ఎంత అప్రాక్సిమేట్గా ప్రజెంట్ చూసుకుంటే $1 ఈజ్ ఈక్వల్ టు అరౌండ్ 82 రూపీస్ వరకు ఉన్నాయన్నమాట. సో ఈ డిఫరెన్స్కి చాలా ఎకనామికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అది దాంతో మనకి సంబంధం లేదు. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, $1 82 రూపీస్ ఇండియాలో. అప్పుడు ఈ $30,000 ఇండియన్లో కరెన్సీ కింద కన్వర్ట్ చేయాలంటే ఇంటూ అప్రాక్సిమేట్గా 82ని 80 అనుకుందాం. అప్రాక్సిమేట్గా ఎంత అవుతుంది? 24 ఇది 3824 కదా. ఈ 0 ఇక్కడ రాశాను, ఇంకా 4 zeros ఉన్నాయి. ఓకే, సో 244 zeros. సో అప్పుడు ఎట్లా, ఇది మనకి ఎంత అప్రాక్సిమేట్గా చూసుకుంటే 24 lakhs అనమాట. సో ఇప్పుడు ఇండియన్ కరెన్సీలో తనకి 24 lakhs అన్న వచ్చాయి. అంటే ఫీజులో ఇంకా కట్టింగ్లు అవి ఉంటాయి ఫారెన్ కరెన్సీ పంపించినప్పుడు. బట్ లెట్స్ సే ఈ 4 కూడా పోయింది, 20 lakhs నెలకి పంపించగలిగాడు అనుకుందాం. ఓకేనా? సో ఇదంతా ఎప్పుడు చేయగలడు? ఇదంతా చెయ్యాలి అంటే తనకు ఒక యూనిట్ ఉండాలి. అంటే ఇటు సైడ్ తనకి డాలర్ ఉంది, ఇటు సైడ్ తనకి INR ఉంది. ఓకే, INRకి సింబల్ మనకి తెలుసు కదా, రూపీ సింబల్ ఇది. అంటే ఇటు సైడ్ మనకి రూపీ అనే యూనిట్ ఉంది, ఇటు సైడ్ మనకి డాలర్ అనే యూనిట్ ఉంది. అప్పుడు మనం కన్వర్ట్ చేయగలం. అంటే యూనిట్స్ మెయిన్ పర్పస్ ఏంటి, మనకి ఒక స్టాండర్డ్ తీసుకుని ఆ స్టాండర్డ్తో కంపేర్ చేసుకుని మనం కన్వర్షన్స్ చేస్తుంటాం. అంటే యూనిట్స్ మెయిన్ రీజన్ ఏంటంటే కంపేర్ చేయడానికి, కన్వర్ట్ చేయడానికి ఎక్కువగా వాడతాం. ఓకేనా? సో ఇవి లేదనుకోండి, ఇప్పుడు ఈ $30,000ని 30,000 రూపీస్ కింద మార్చుకోవచ్చు. ఓకే, సో కన్వర్షన్స్ మనకి యాక్యురేట్గా కావాలి అంటే మీకు ఈ యూనిట్స్ అన్నవి ఉండాలి. ఓకేనా? సో ఈ ఎగ్జాంపుల్ కూడా పక్కన పెట్టేద్దాం, అర్థం కాలేదనుకుందాం. ఇప్పుడు మీకు ఈ రైతు మార్కెట్స్ ఇవి ఉంటాయి ఇండియాలో, మనం చూసుకున్నట్టయితే అక్కడేంటి మీకు మిర్చి ఇలాంటివి ఏంటంటే క్వింటాల్లో కొనుక్కుంటుంటారు. సో క్వింటాల్ అంటే ఏంటి, 1 క్వింటాల్ అంటే 100 kgs అనమాట. ఓకేనా? 1 క్వింటాల్ 100 kgs. సో ఇప్పుడు ఒక రైతు తన దగ్గర ఉన్న 5 క్వింటాల్ మిర్చి అన్నది ఒక సెల్లర్కి అమ్మేశాడు. ఓకేనా? సో 5 క్వింటాల్ని ఇంతకని అమ్మాడు. ఓకేనా? బట్ ఇది మనం కేజీస్లో కూడా మాట్లాడుకోవచ్చు. కేజీస్లో మాట్లాడుకోవడం అంటే 500 kgs. సో మనం 500 kgsని అమ్మాడు అన్నప్పుడు కన్వర్షన్ ఈజీగా ఉంటుందా? 5 క్వింటాల్ని చేశాడు అంటే ఈజీగా ఉంటుందా? సో మనకి రకరకాల యూనిట్స్ ఉండటం వల్ల
మన కంఫర్ట్ మనం కన్వర్ట్ చేసుకునేటప్పుడు కానీ డైలీ లైఫ్లో కానీ మనకి చాలా యూస్ఫుల్ ఉంటుందన్నమాట. ఓకేనా? అంటే ఇప్పుడు 500 ఉంది, ఓకే, ఇక్కడ 5000 క్వింటాల్ అమ్మాడు అనుకో, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 5000 × 100 మళ్ళీ. ఓకేనా? సో లెట్స్ సీ ద డిఫికల్టీ. ఇక్కడ రకరకాల యూనిట్స్ ఉండటం వల్ల మనకి డైలీ లైఫ్లో పని అన్నది చాలా ఈజీ అయిపోతుంది అనమాట. సో అది మనకి యూనిట్స్ సంబంధించిన మెయిన్ పర్పస్. ఓకేనా? సో అసలు యూనిట్స్ ఎట్లా ఫామ్ అవుతాయో కూడా మనం మాట్లాడుకుందాం, ఇది ఒకసారి రబ్ చేసి. సో ఇప్పుడు ఈ యూనిట్స్ అసలు ఎట్లా ఫామ్ చేస్తారా అన్నది చూద్దాం. యూనిట్స్ అంటే, ఓకేనా, యూనిట్స్ అంటే వాళ్ళకు కూడా మనకేంటంటే, ఇప్పుడు సపోజ్ ఈ మార్కర్ ఉంది, ఈ మార్కర్ని వేరే ఏదైనా పెద్ద ఆబ్జెక్ట్తో కంపేర్ చేసినప్పుడు ఈ మార్కర్ అక్కడ ఎంత సైజ్ పడుతుంది. ఇప్పుడు సపోజ్ ఈ లెంగ్త్ ఉంది, ఓకేనా, ఈ లెంగ్త్ ఉంది కదా, ఇప్పుడు ఈ లెంగ్త్ని ఈ మార్కర్ ఒక స్కేల్ అనుకుందాం, ఇది 1 మీటర్ అనుకుందాం. సో 1 మీటర్ అనుకుంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ మార్కర్ సరిపోయింది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడి నుంచి చూసుకుంటే ఆ సరిపోయిన దగ్గర నుంచి చూసుకుంటే ఇక్కడికి ఇంకో మార్కర్, ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడికి ఇంకో మార్కర్. సో అంటే ఇప్పుడు ఇది 1 మీటర్ అనుకుంటే ఇది 1 మీటర్, ఇది 1 మీటర్, ఇది 1 మీటర్, టోటల్ 3 మీటర్స్. సో ఇక్కడ ఎట్లా వచ్చినాయి ఈ మీటర్స్ అన్న యూనిట్? ఏదో ఒక వస్తువుని స్టాండర్డ్గా తీసుకోవడం వల్ల ఆ స్టాండర్డ్తో కంపేర్ చేసినప్పుడు ఇది ఎంత ఉంది అన్న దాన్ని బట్టి ఏదైనా యూనిట్ అన్నది వస్తుంది అనమాట. అర్థమైందా? సో యూనిట్స్ అంటే గాల్లోంచి వచ్చేది కాదు, ఏదో ఒక వస్తువుని రెఫరెన్స్గా తీసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఈ మార్కర్ని మనం ఎలా అయితే రెఫరెన్స్ తీసుకున్నామో అలాగే ఆ సబ్జెక్టుకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఒక వస్తువుని కానీ ఏదో ఒక పారామీటర్ని ఒక రెఫరెన్స్గా తీసుకుని దాన్ని ఒక స్టాండర్డ్గా ఫిక్స్ చేస్తారు. అవే మనకి యూనిట్. ఆ స్టాండర్డ్తో కంపేర్ చేస్తే అది ఎంతవరకు ఎక్కువ ఉంది ఆ మ్యాగ్నిట్యూడ్ అన్నది చూసుకుని దాంతో మనకి ఇన్ని యూనిట్స్ అని చెప్తారనమాట. ఓకే, ఇప్పుడు ఇది 1 మీటర్ అని మనం ఒక స్టాండర్డ్ ఫిక్స్ చేస్తే దీంతో కంపేర్ చేస్తే దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంది, అందుకనే దాన్ని మనం మ్యాగ్నిట్యూడ్ అంటాం. ఓకే, 10 మీటర్స్ అన్నప్పుడు ఆర్ 3 మీటర్స్ అన్నప్పుడు ఈ 3 దాన్ని ఏమన్నాం మనం, 3 అన్న నెంబర్ని మ్యాగ్నిట్యూడ్ అన్నాం. ఎందుకు? ఇప్పుడు దీంతో కంపేర్ చేస్తే ఇది ఎంత మ్యాగ్నిఫైడ్గా ఉంది అన్న దాన్ని బట్టే కదా మనకి మ్యాగ్నిట్యూడ్ అన్నది వచ్చింది. సో అలా అనమాట, అందుకని దీని మ్యాగ్నిట్యూడ్ అంటాం. ఆ మిగతా రెఫరెన్స్ని మనం ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ నేమ్నే యూనిట్స్ అంటాం. సో ఇట్లా యూనిట్స్ అన్న ఫామ్ అయిన మెజర్మెంట్స్ ఇంపార్టెన్స్, యూనిట్స్ ఇంపార్టెన్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, మీరు చదివేటప్పుడు కూడా ఇటువంటి అప్రోచ్తో డీప్గా మనకి ప్రతి విషయం గురించి తెలుసుకుంటే కొంచెం ఇంట్రెస్ట్ మనకు ఫామ్ అవుతుంది ఆ సబ్జెక్ట్ మీద. అండ్ దాంతోపాటు ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ అడిగినా కూడా మీరు అప్లై చేయొచ్చు. అది చదివి బట్టి పట్టే పని లేకపోయినా ఓకే దీనికి ఇది రీజన్ కాబట్టి అది అయ్యి ఉండొచ్చు అని అట్లీస్ట్ ఎలిమినేట్ చేయొచ్చు. అది మీకంటూ ఒక సొంత పర్సెప్షన్ అన్నది డెవలప్ అవుతుంది. ఓకేనా? సో చదివేటప్పుడు కొంచెం డీప్గా చదవండి, ఏదో ఎగ్జామ్ కోసం అన్నట్టు చదవద్దు. అంటే లాస్ట్లో ఎగ్జామ్కి మరి 1 మంత్ ఉన్నప్పుడు డీప్ అక్కర్లేదులే, కానీ నార్మల్గా ఏదైనా సబ్జెక్ట్ గురించి చదివేటప్పుడు మాత్రం నార్మల్ టైం ఉంటే కొంచెం డీప్గానే చదవండి. దాని మీద ఇంట్రెస్ట్ పెంచుకుని ఇంట్రెస్ట్తో చదవండి. ఓకే, సో దట్ ఈ ఎగ్జామ్లోనే కాదు ఆ నాలెడ్జ్ మీకు ఎప్పటికైనా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో నెక్స్ట్ మనం అసలు తెలుసుకోవాల్సిన మెయిన్ టాపిక్ ఏంటంటే ఫిజికల్ క్వాంటిటీ. ఓకేనా? ఫిజికల్ క్వాంటిటీ అన్న టాపిక్ గురించి మనం అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం ఈ చాప్టర్కి సంబంధించి డీటెయిల్డ్గా. సో ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటో తెలుసుకునే ముందు అసలు క్వాంటిటీ అంటే ఏంటి? క్వాంటిటీ అంటే ఏంటి మీకు సింపుల్గా చెప్పాలంటే ఎంత ఉంది అన్న దాన్నే కదా మనం క్వాంటిటీ అంటాం. ఎంత ఉంది, ఓకే, దాన్నే క్వాంటిటీ అంటాం. ఓకే, ఎంత ఉంది. ఓకే, ఇక్కడ నేను రాసే తెలుగు కానీ ఆర్ ఇంగ్లీష్ కానీ స్పెల్లింగ్స్ మాత్రం పట్టించుకోవద్దు, అవి బుక్ నుంచి తీసుకోండి. జస్ట్ నేను అవ్వడానికి ఏదో ఫాస్ట్గా రాసేస్తుంటాను. దట్ డజంట్ మీన్ అది కరెక్ట్ స్పెల్లింగ్ అని నేను చెప్తున్నట్టు కాదు. స్పెల్లింగ్స్ మాత్రం ఇగ్నోర్ చేసేయండి. ఓకే, తెలుగు అయితే పర్టికులర్గా అస్సలు దాన్ని పట్టించుకోవద్దు. జస్ట్ మీకు అర్థమవుతుందా లేదా అన్నదే ఇంపార్టెంట్. సో ఎంత ఉంది అన్నదే క్వాంటిటీ అనడానికి సింపుల్ మీనింగ్. సో డెఫినేషన్ కానీ ఇంకా ఇంగ్లీష్లో మనం మాట్లాడుకుంటే ఎనీథింగ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ నెంబర్స్ అండ్ రిప్రజెంటెడ్ న్యూమరికల్లీ, ఏదన్నా న్యూమరికల్గా రిప్రజెంట్ చేయగలిగేది ఆర్ నెంబర్స్తో కనుక చెప్పగలిగే దాన్ని ఫిజికల్ క్వాంటిటీ అంటాం. ఓకేనా? సింపుల్ వర్డ్స్లో. ఆర్ డెఫినేషన్ కింద చూసుకున్నట్టయితే మీకు లా ఆఫ్ ఫిజిక్స్,
ఓకేనా లా ఆఫ్ ఫిజిక్స్ బేస్ చేసుకుని ఎక్స్ప్రెస్ చేసే క్వాంటిటీ ఏదైనా ఫిజికల్ క్వాంటిటీ లా ఆఫ్ ఫిజిక్స్ గనక బేస్ చేసుకుని దీనికి గనక డిపెండ్ అయ్యి ఏ క్వాంటిటీ గురించి అయినా మనం మాట్లాడుకున్నామంటే అది ఫిజికల్ క్వాంటిటీ ఓకే దీనికి వచ్చేటప్పటికి ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే లెంగ్త్ ఓకేనా లెంగ్త్ కానీ మాస్ కానీ స్పీడ్ కానీ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇవన్నీ ఏదో చెప్పేస్తున్నారు అనుకోవద్దు తెలియపోతే మాస్ అంటే ఏంటి ఇవి తెలియపోతే అవన్నీ మనం డిస్కస్ చేసుకుంటాం వన్ బై వన్ ఓకే ఇక్కడతో ఇది అయిపోలేదు ఫిజికల్ క్వాంటిటీలో మనం క్వాంటిటీ గురించి చెప్పుకున్నాం మరి ఫిజికల్ అంటే ఏంటి ఫిజికల్ మీరు మామూలుగా కూడా ఎప్పుడైనా బయట వినే ఉంటారు అతను తనతో ఫిజికల్ అయ్యాడు ఆర్ ఎవరినైనా ఫిజికల్గా అబ్యూజ్ చేశారు ఫిజికల్గా కొట్టారు ఫిజికల్ అవ్వటం అంటే ఏంటి చేయి చేసుకోవటం అట్లా వస్తుంది అనమాట సో ఫిజికల్గా అంటే ఏదైనా ప్రజెన్స్ని కూడా మనం ఫిజికల్గా అంటాం అంటే ఏంటి బేసిక్గా భౌతికంగా ఉండటాన్ని ఫిజిక్స్ ఆర్ ఫిజికల్ అంటాం ఇప్పుడు ఫిజికల్ క్వాంటిటీ అన్నది మీకు చెప్పాలి అంటే ఇప్పుడు సపోజ్ మీరు చాలా హ్యాపీగా ఉన్నారు ఓకే ఈ హ్యాపీనెస్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు హ్యాపీనెస్ని మీరు రిప్రజెంట్ చేయలేరు కదా హ్యాపీనెస్కి యూనిట్స్ ఏముంటాయి హ్యాపీనెస్ మీకు ఫిజికల్గా ఇట్లా ఇది ఈ లెంగ్త్ బ్రెడ్త్ లాగా మనం చెప్పలేం ఎక్స్ప్రెస్ చేయగలం అంతే సో అందుకని దాన్ని ఫిజికల్ క్వాంటిటీ అన్నాం బట్ మనం వేరేస్ మనకి ఈ లెంగ్త్ ఇంత ఈ బ్రెడ్త్ ఇంత ఇట్లా ఫిజికల్గా చెప్పగలిగే వాటిని ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం ఓకేనా సో ఇప్పుడు ఇందాక మనం మీటర్స్ మాట్లాడుకున్నాం మీటర్స్ దేనిలోకి వస్తుంది లెంగ్త్ కదా ఓకేనా సో లెంగ్త్ అన్నది ఒక క్వాంటిటీ ఫిజికల్ క్వాంటిటీ అయితే మీటర్స్ అన్నది దాని యూనిట్ అవుతుంది మాస్ అంటే ఏంటంటే బరువు ఓకేనా ఇప్పుడు కేజీస్ మాట్లాడుకున్నాం కదా 10 kgs అని లేదా 1 క్వింటాల్ అని సో అవేంటి మాస్లోకి వస్తాయి సో మాస్ అన్నది ఒక ఫిజికల్ క్వాంటిటీ అయితే దాని యూనిట్స్ ఏంటి కేజెస్ కానీ క్వింటాల్ కానీ ఇవన్నీ అందులోకి వస్తాయి అన్నమాట సో ఒక ఫిజికల్ క్వాంటిటీకి నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఉండొచ్చు బట్ క్వాంటిటీ అయితే ఇంకా ఇప్పుడు మీకు లీనియర్గా ఏదన్నైనా లెంగ్త్ చెప్పాలంటే లెంగ్త్ మాత్రమే మీకు ఒక క్వాంటిటీ దానికి యూనిట్స్ ఎన్నైనా ఉండొచ్చు కానీ క్వాంటిటీ అయితే ఒకటే ఉంటుంది ఫిజికల్ క్వాంటిటీ లెంగ్త్కి సంబంధించి కానీ ఆర్ ఏదైనా ఫిజికల్ క్వాంటిటీకి నెంబర్ ఆఫ్ యూనిట్స్ అయితే ఉండొచ్చు సో స్పీడ్ వచ్చినప్పటికీ మీకు తెలుసు ఆల్రెడీ స్పీడ్గా వెళ్ళాడు ఈ స్పీడ్ ఆ స్పీడ్ అంటారు సో స్పీడ్కి మనకు ఫార్ములా కూడా ఉంది అది వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం బేసిక్గా అది కూడా ఒక క్వాంటిటీయే కదా ఓకే ఇంత స్పీడ్ వెళ్ళారు అన్నది మనం చెప్పగలం యూనిట్స్తో అదే మన హ్యాపీనెస్ని అయితే చెప్పలేం సో అదే మనకి ఫిజికల్ క్వాంటిటీకి మిగతా వాటికి ఉండే డిఫరెన్స్ ఓకే ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావచ్చు ఇప్పుడు లెంగ్త్కి డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయి అన్నాం ఏంటవి ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీకు ఇంతకుముందు చిన్నప్పుడు స్కేల్ చూస్తుంటారు స్కేల్ చూస్తే ఏముంటుంది 30 సెంటీమీటర్ స్కేల్ అని ఉంటుంది సో సెంటీమీటర్స్ అన్నది అక్కడ ఏంటి యూనిట్ అలాగే మనం ఇందాక ఇప్పుడు మాట్లాడుకున్నాం ఇన్ని మీటర్స్ అని ఓకే మీటర్స్ కూడా లెంగ్త్కి యూనిటే కదా మీకు ఇప్పుడు సపోజ్ ఏదన్నా గోడ కడుతున్నారు ఎన్ని మీటర్లు అంటారు ఓకేనా ఎన్ని సెంటీమీటర్లు అంటారు ఎందుకు మీటర్స్ అన్నది ఇప్పుడు సెంటీమీటర్స్ అంటే 15 సెంటీమీటర్స్ కూడా మీకు ఎంత జస్ట్ ఇంతే ఉంటుంది ఓకేనా 15 సెంటీమీటర్స్ కూడా ఒక చెయ్యి అంత ఉంటుందేమో మ్యాక్సిమం బట్ మీటర్స్ అంటే మీరు కొంచెం పెద్ద వస్తువుల్ని తక్కువగా కొలవచ్చు ఇందాక నేను చెప్పాను కదా క్వింటాల్కి కేజీకి ఉన్న డిఫరెన్స్ 100 కేజీస్ కూడా కలిపి ఒక క్వింటాల్కి చెప్తాం సో ఆ 100 కేజీస్ని చిన్నగా చెప్పచ్చు మనం కన్వర్షన్స్ ఈజీగా ఉండటం కోసం ఇవన్నీ వస్తాయి అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఒక ఫూట్ ఇప్పుడు హైట్ని ఎలా చెప్తాం మనం 6 feet ప్రభాస్ 6 feet ఇట్లా అంటారు కదా సో ఫూట్ ఆర్ ఫీట్ ఇది కూడా లెంగ్తే కదా మరి హైట్ కూడా ఒక లెంగ్తే కదా సో ఇట్లా రకరకాల యూనిట్స్ ఉన్నాయి సో ఇప్పుడు రకరకాల యూనిట్స్ ఉంటే సపోజ్ రకరకాల యూనిట్స్ ఉన్నప్పుడు మనకి ఎర్లియర్ డేస్లో చూసుకున్నట్టయితే ఒక వస్తువుని 100 సెంటీమీటర్స్ అని చెప్పి అమ్మాడు ఓకేనా ఒక దేశస్తుడు 100 సెంటీమీటర్స్ అనేసాడు ఇప్పుడు వీళ్ళ దేశంలో ఓన్లీ ఫూట్ మాత్రమే తెలుసు ఓకే ఇది కనిపెట్టిన దగ్గర ఫూట్ మాత్రమే మాట్లాడతారు సో ఇప్పుడు వీడికి ఇది మళ్ళీ 100 సెంటీమీటర్స్ అంటే ఎంతరా బాబు అని అర్థం కాదు ఆర్ ఒక దేశంలో మీటర్సే తెలుసు సో ఇప్పుడు ఈ 100 సెంటీమీటర్స్ని మళ్ళీ ఇది ఫస్ట్ నుంచి మెజర్ చేసుకుని ఓకే ఇది ఇన్ని మీటర్స్ అని చెప్పాల్సి వస్తుంది అదే ఫూట్ అయినా కూడా ఇన్ని ఫూట్ అని మళ్ళీ వాడు పర్టికులర్గా మెజర్ చేసుకుని చెప్పాల్సి ఉంటుంది సో రకరకాల యూనిట్స్ ఉంటే మనకి ఏంటి ప్రాబ్లం అవుతుంది దానికి మళ్ళీ ఫస్ట్ నుంచి మనం చేయాల్సి వస్తుంది ఎప్పుడు దానికి ఒక సెంటీమీటర్కి మీటర్కి మధ్యలో ఏ రిలేషన్ లేకపోతే ఆర్ ఒక మీటర్కి ఫూట్కి మధ్యలో ఏ రిలేషన్ లేకపోతే ఆర్ సెంటీమీటర్కి ఫూట్కి మధ్యలో ఏ రిలేషన్ లేకపోతే మనం ఫస్ట్ నుంచి మళ్ళీ దాన్ని
మళ్ళీ మెజర్ చేయాల్సి వస్తుంది. బట్ ఇక్కడేంటి మనకు ఆల్రెడీ దీనికి మధ్యలో కనుక కన్వర్షన్ కనుక తెలిసిందనుకోండి, దీనికి మధ్య కన్వర్షన్ కానీ ఆర్ సెంటీమీటర్కి ఫూట్కి మధ్యలో కన్వర్షన్ కానీ తెలిస్తే మనకేంటంటే అప్పుడు మనం జస్ట్ ఒక నెంబర్ ఇచ్చినా కూడా అక్కడ దాన్ని కన్వర్ట్ చేసుకుని ఈజీగా ఫైండ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఫిజికల్గా మనం మెజర్ చేయక్కర్లేదు, మొత్తం ప్రాసెస్ మళ్ళీ చేయక్కర్లేదు. సో పని ఈజీ అవుతుంది. సో అప్పుడు ఏంటి యూనిట్స్కి ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటి? కన్వర్షన్స్. సో ఎనీ యూనిట్ మనం కన్వర్ట్ చేసుకోవటం వల్ల వేరే వాళ్ళు వేరే స్టాండర్డ్, అంటే ఇప్పుడు ఫూట్ అన్నది ఇప్పుడు మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఒక యూనిట్ ఎలా ఫామ్ అవుతుంది అంటే వాళ్ళు ఒక స్టాండర్డ్ పెట్టుకుంటారు, దాంతో కంపేర్ చేసి ఆ యూనిట్తో ఎంత మ్యాగ్నిట్యూడ్ ఉందో చూసుకుంటారు. సో అలాగే ఇక్కడ సెంటీమీటర్స్ పెట్టుకున్నారు, ఇక్కడ ఫూట్ పెట్టుకున్నారు. ఓకేనా? ఇప్పుడు ఇది పెట్టిన వాళ్ళు వేరు వాళ్ళు. సో వాళ్ళకి మధ్యలో మళ్ళీ కమ్యూనికేషన్ గ్యాప్ రాకూడదు కాబట్టి కన్వర్షన్స్ అన్నవి ఉంటాయి. ఓకేనా? సో అప్పుడు 1 సెంటీమీటర్కి 1 ఫూట్కి మధ్యలో కన్వర్షన్ ఎంతో తెలుసు అనుకోండి. సో అప్పుడు మనం 100 సెంటీమీటర్స్ ఇస్తే ఫూట్లో మార్చుకోవచ్చు, లేదా 6 ఫూట్ అని ఇస్తే సెంటీమీటర్లో మార్చుకోవచ్చు. సో మనకి పని చాలా ఈజీ అవుతుంది. సో ఇదంతా అసలు నేను ఎందుకు చెప్పాను అంటే, ఇప్పుడు కొన్ని దేశంలో ఏంటంటే కొంతమంది ఏం తీసుకుంటారు, సెంటీమీటర్ని ఒక రెఫరెన్స్గా తీసుకుంటారు, కొంతమంది మీటర్స్ని తీసుకుంటారు, కొంతమంది ఫూట్ని తీసుకుంటారు అనుకుందాం. సో అప్పుడు ఇక్కడ ఏంటి, లెంగ్త్ అనే దానికే రకరకాల యూనిట్స్ ఉన్నాయి, రకరకాల మెజర్మెంట్స్ వాళ్ళు చేస్తున్నారు లెంగ్త్తోనే. సో అప్పుడు ఈ సెంటీమీటర్స్ తీసుకున్న దాన్ని ఒక సిస్టమ్ అనుకోవచ్చు, మీటర్స్ తీసుకున్న వాళ్ళు ఒక సిస్టమ్ అనుకోవచ్చు, ఫూట్ తీసుకున్న వాళ్ళు ఒక సిస్టమ్. సో ఇక్కడ రకరకాల సిస్టమ్స్ ఉన్నాయి. మీకు మనం చిన్నప్పుడు కూడా చదువుకుంటాం, సిజిఎస్ సిస్టమ్, ఎంకేఎస్ సిస్టమ్, ఎస్ఐ సిస్టమ్, ఇట్లా ఉంటాయి. సో ఆ సిస్టమ్స్ అంటే ఏం లేదు, ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన యూనిట్ని స్టాండర్డ్గా తీసుకున్నారు. అండ్ దట్టు ఇప్పుడు ఇది కనిపెట్టింది ఒక దేశస్తులు కనిపెట్టుంటారు, ఇది ఇంకొకరి దగ్గర కనిపెట్టుంటారు, ఇది ఒకరి దగ్గర. సో ఒక్కొక్కరు ఒక్కొక్కటి యూజ్ చేస్తుంటారు. సో వీళ్ళ సిస్టమ్స్కి అంటే ఒక్కొక్క ప్లేస్లో ఉండేదాన్ని ఒక్కొక్క సిస్టమ్ అంటాం అనమాట మనం. ఓకేనా? సో ఇప్పుడు అసలు ఏమేమి సిస్టమ్స్ ఉన్నాయో చూసుకుంటే సిజిఎస్ సిస్టమ్ ఫస్ట్ది. దీనిలో ఏంటంటే మేజర్గా మనం ఏదైనా సిస్టమ్ గురించి మాట్లాడుకునేటప్పుడు 3 థింగ్స్ని ఎక్కువ మాట్లాడుకుంటాం. అవి ఏంటంటే సిస్టంలో మెయిన్ ఇంపార్టెంట్వి లెంగ్త్, మాస్, టైం. ఈ 3 ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ క్వాంటిటీస్. ఇవి బేసిక్ క్వాంటిటీస్ అనమాట. అట్లీస్ట్ ఆ సిస్టంలో మనకి ఈ 3 తెలియాలి, ఏ సిస్టంలో అయినా. అప్పుడే మనకి బేసిక్ కన్వర్షన్స్ అన్న మనం చేయగలుగుతాం. సో ఇప్పుడు సిజిఎస్ సిస్టంలో లెంగ్త్ని ఏమంటారో చూద్దాం, అండ్ మాస్ని ఏమంటారో చూద్దాం, అలాగే టైంని. సో వాటి యూనిట్స్ ఏంటో చూడండి. సిజిఎస్లో చూసుకుంటే లెంగ్త్కి వచ్చేటప్పటికి యూనిట్ ఏంటంటే సి అంటే ఏంటి, సి అంటే సెంటీమీటర్. ఓకేనా? సెంటీమీటర్ని యూనిట్గా తీసుకుంటారు ఈ సిస్టంలో. ఓకే, మాస్లో ఇక్కడ సిజిఎస్లో ఏముంది, రెండోది జీ అంటే ఏంటి, జీతో వచ్చే మాస్కి సంబంధించి బరువుకి సంబంధించి ఏముంటుంది, గ్రామ్. ఓకేనా? గ్రామ్ అన్నది మాస్కి సంబంధించిన యూనిట్ సిజిఎస్లో. అలాగే టైంకి సంబంధించి ఎస్తో స్టార్ట్ అయ్యే యూనిట్ ఏంటి, సెకండ్. సో లెంగ్త్కి వచ్చేటప్పటికి సెంటీమీటర్, మాస్కి గ్రాము, టైంకి వచ్చేటప్పటికి సెకండ్ అన్నది మనకి సిజిఎస్ సిస్టమ్కి సంబంధించిన డీటెయిల్ అనమాట. సిజిఎస్ సిస్టమ్ ఫామ్ అయింది. సిజిఎస్ సిస్టంలో ఉండే లెంగ్త్, మాస్, టైంకి సంబంధించిన యూనిట్స్ అయితే ఇవి. ఈ పేరు మీదగానే సిజిఎస్ సిస్టమ్ అన్న పేరు కూడా వచ్చింది. అందులో ఫస్ట్ లెటర్స్ అవే కదా, అవి తీసుకున్నారు. సో దీన్నే అసలు ఏంటంటే ఇది మనకి ఎవరు తీసుకొచ్చారు, ఇది ఒక ఫ్రెంచ్ సిస్టమ్. ఓకే, ఫ్రెంచ్ వాళ్ళు యూజ్ చేసే సిస్టమ్ అనమాట. ఓకే, దీన్నే మనం ఫ్రెంచ్ సిస్టమ్ అనొచ్చు, ఆర్ మెట్రిక్ సిస్టమ్ అని కూడా అనొచ్చు. ఓకేనా? మెట్రిక్ సిస్టమ్ అని కూడా అనొచ్చు. సో దీని పేరేంటి అడుగుతారు ఎగ్జామ్లో, ఒకవేళ అడిగితే మెట్రిక్ సిస్టమ్ అంటే సిజిఎస్ సిస్టమా, ఎంకేఎస్ సిస్టమా, ఇట్లా అడుగుతారు ఆప్షన్స్. అప్పుడు మీరు ఏం పెట్టాలి, మెట్రిక్ సిస్టమ్ అంటే సిజిఎస్ సిస్టమ్, ఫ్రెంచ్ సిస్టమ్ అంటే కూడా సిజిఎస్ సిస్టమే. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏముంది, నెక్స్ట్ వచ్చేటప్పటికి సిస్టమ్ ఇంకోటి ఏముంటుందంటే ఎఫ్పిఎస్ సిస్టమ్. ఓకే, ఎఫ్పిఎస్ సిస్టంలో ఏమవుతుంది, ఇక్కడ కూడా అంతే. ఎఫ్ అంటే లెంగ్త్కి సంబంధించి ఎఫ్తో స్టార్ట్ అయ్యే యూనిట్ ఏముంది, ఫూట్. ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం కదా, ఫూట్ అనమాట. ఓకేనా? అలాగే మాస్కి సంబంధించి పీతో స్టార్ట్ అయ్యేది, అంటే బరువుకి సంబంధించి పీతో స్టార్ట్ అయ్యే యూనిట్ ఏంటి,
ఇలా అడిగితే చాలామందికి తెలీదు. బట్ ఎవరైతే ఇంతకుముందు WWE చూసేవాళ్ళు కానీ లేదా కార్డ్స్ ఆడుంటే WWE కార్డ్స్ ఆడుంటే మీకు బాగా తెలుసుంటాయి. అక్కడ ఏంటి బరువుని, ఇప్పుడు భిక్షు అని ఉంటాడు, తన బరువుని, భిక్షు అంటే తను బరువుని ఎలా ఉంటుంది అక్కడ మనకి 200 lbs 400 lbs అని ఉంటుంది. ఓకేనా, అంటే పౌండ్స్ అనమాట. ఓకే, సో పౌండ్స్లో ఉంటుంది. ఈ సిస్టంలో ఏంటంటే వెయిట్ని కేజెస్లో కొలవరు, పౌండ్స్లో కొలుస్తారు. పౌండ్స్ అంటే మీకు కరెన్సీ అనిపించచ్చు, బట్ ఏంటంటే మాస్కి కూడా అంటే బరువుకు కూడా పౌండ్స్ అనే సిస్టమే వాడతారు. ఓకే, నెక్స్ట్ టైంకి వచ్చేటప్పటికి ఎస్తో ఉండేది ఆబ్వియస్గా ఏముంది సెకండ్. సో ఫుట్ పౌండ్ సెకండ్ అనమాట FPS అంటే. అందుకనే ఫస్ట్ వర్డ్స్ తీసుకుని అట్లా తీసుకున్నారు. అంటే పౌండ్ అంటే మీకు ఏంటంటే ఇప్పుడు కేజీ 1 kg ఎలాగో ఈ సిస్టంలో పౌండ్స్లో ఉంటారనమాట. 2 అంటే ఎక్కువ ఉంటుంది, డబల్ ఉంటుంది ఆల్మోస్ట్ కేజీస్కి పౌండ్స్. అందుకనే వెయిట్ మీకు 400 అలా ఉంటుంది మీకు WWE కార్డ్స్లో. అలా అని వాళ్ళు ఏం 400 kgs అంతంత ఉండరు. నార్మల్గా ఏంటంటే అవి పౌండ్స్ అన్నవి కేజీస్కి ఆల్మోస్ట్ డబల్ ఉంటుంది. సో అందుకని అంత వెయిట్ వస్తుంది అనమాట కార్డ్స్లో. నెక్స్ట్ దీనికి సంబంధించి అసలు ఇది ఎవరు వాడేవారు అంటే దీన్ని బ్రిటిష్ సిస్టమ్ అంటారు, బ్రిటిష్ సిస్టమ్. ఓకేనా, ఫుట్ ఇవన్నీ ఎవరు వాడతారు, బ్రిటిష్ వాళ్ళు. దీనికి అందుకనే బ్రిటిష్ సిస్టమ్ అని పేరు అయితే వచ్చింది. నెక్స్ట్ ఉండే ఇంకో ఇంపార్టెంట్ సిస్టమ్ ఏంటంటే MKS సిస్టమ్. ఓకేనా, సో ఇప్పుడు లెంగ్త్కి సంబంధించి ఎంతో స్టార్ట్ అయ్యేది ఏంటో ఆబ్వియస్గా మనం ఫస్ట్ నుంచి డిస్కస్ చేసుకుంటుంది మీటర్. ఓకేనా, మీటర్ లెంగ్త్కి సంబంధించిన యూనిట్ MKSలో. అలాగే కేకి సంబంధించి బరువుకి సంబంధించిన యూనిట్ ఆబ్వియస్గా కేజెస్ మనం వాడతాం కదా, అది మాస్కి సంబంధించి MKS సిస్టంలో యూనిట్. నెక్స్ట్ టైంకి సంబంధించి S అంటే ఏముంది సెకండ్. సో ఈ సిస్టంలో కూడా టైంకి సంబంధించి యూనిట్ అన్నది సేమ్. సో ఈ 3 సిస్టంలోనూ టైంకి సంబంధించి ఎవరు కొత్తగా ఏం కనుక్కోలేదు, అందరూ ఒకటే వాడుతున్నారు, సెకండ్సే, అది కూడా బేసిక్ యూనిట్. ఇవన్నీ ఏంటి బేసిక్ యూనిట్స్ అనమాట. ఇప్పుడు కేజీ ప్లేస్లో 100 kgs క్వింటాల్ కాబట్టి క్వింటాల్ తీసుకోవచ్చా అంటే తీసుకోకూడదు, ఎందుకంటే ఇవి బేసిక్ యూనిట్. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి యూనిట్స్ అని. ఓకేనా, వీళ్ళకి సెంటీమీటర్తో స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ పాయింట్, వీళ్ళకి ఫూట్తో స్టార్ట్ అవుతుంది, వీళ్ళకి మీటర్ నుంచి. ఓకే, వీళ్ళకి కేజీస్ నుంచి, వీళ్ళకి పౌండ్స్, వీళ్ళకి బేసిక్ గ్రామ్స్ నుంచి. ఓకేనా, ఇక్కడ కేజీస్ అంటే మీకు 1000 grams, ఇక్కడ 1000 grams నుంచి స్టార్ట్ చేస్తారు ఫస్ట్. ఇక్కడ ఏంటి గ్రామ్సే ఒక బేసిక్ యూనిట్ వీళ్ళకి, అట్లా అనమాట. బట్ అందరికీ సెకండ్సే బేసిక్ యూనిట్ అనమాట టైంకి వచ్చేటప్పటికి. ఇది ఒక టేబుల్ కింద వేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే, ఇది కావాలనుకుంటే ఒక టేబుల్ కింద వేసుకోండి. ఓకేనా, సో దట్ మీరు చదువుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇది ఒక టేబుల్ కింద ఇలా గీసుకుని నేను ఒకసారి అడ్డు తప్పుకుంటాను, ఫోటో తీసుకుంటా అంటే తీసుకోండి లేదా రాసుకోండి. ఓకేనా, ఈ సిస్టమ్స్లో ఏమేంటి ఎలా వస్తాయి అన్నది. ఓకేనా, ఇవి బేసిక్ యూనిట్స్. ఎందులో అయినా బేసిక్ 3 యూనిట్స్ ఏంటి, లెంగ్త్, మాస్, టైం అనమాట. ఓకే, ఈ చార్ట్ అయితే అర్థమైంది కదా. నెక్స్ట్, సో ఇప్పుడు ఇలా రకరకాల సిస్టమ్స్ అయితే చూశారు కదా. ఇక్కడ ఏంటంటే అంతా బాగానే ఉంది, కానీ ఒక ప్రాబ్లం ఉంది. అదేంటో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సపోజ్ ఇండియా మనకి మీకు తెలుసు రాఫెల్ ప్లేన్స్ అయితే కొంది కదా ఫ్రెంచ్ నుంచి. సో ఇప్పుడు ఫ్రెంచ్ ఆర్ ఫ్రాన్స్ నుంచి మీకు రాఫెల్ ప్లేన్స్ అయితే డసాల్ట్ దగ్గర నుంచి కొంది ఇండియా. ఓకే, సో ఇప్పుడు ఈ ప్లేన్స్ గురించి బేసిక్ డీటెయిల్స్ మనం అడిగాం అనుకుందాం, ఇండియన్స్ అడిగారు. ఇప్పుడు ఈ రాఫెల్ అన్నది ఎంత హైట్ ఎగురుతుంది అని అడిగారు. ఓకే, తర్వాత ఎంత బరువు వరకు పేలోడ్ తీసుకెళ్ళచ్చు, ఓకే ఎంత బరువు మోస్తుంది అని అడిగారు అనుకుందాం, వెయిట్ గురించి లేదా మాస్ గురించి. ఇట్లా రకరకాల, అంటే సెకండ్కి ఎంత స్పీడ్ వెళ్తుంది ఇలా అడిగారు అనుకుందాం. అడిగితే ఇప్పుడు ఫ్రెంచ్లో మనకి ఏ సిస్టమ్ మాట్లాడుకున్నాం మనం, ఫ్రెంచ్లో మనం CGS సిస్టమ్నే ఫ్రెంచ్ సిస్టమ్ అంటారని మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి హైట్ ఒక 20 lakh centimeters వెళ్తుంది అన్నారు అనుకుందాం. ఓకే, వెయిట్ వచ్చేటప్పటికి మీకు గ్రామ్స్ కదా. సో ఇప్పుడు ఒక 10 crore grams సంథింగ్ 10 crore grams వరకు తీసుకెళ్ళచ్చు అన్నారు అనుకుందాం. ఇప్పుడు ఇండియన్స్కి ఫ్రెంచ్ సిస్టమ్ ఫాలో అవ్వట్లేదు. ఇండియాలో జనరల్గా ఏం వాడతాం మనం, గ్రామ్స్ బదులు మనం ఎక్కడ కొట్లో వెళ్తే ఏం వాడతాం, ఎక్కువగా కిలోగ్రామ్స్ వాడతాం. అలాగే ఇండియాలో మీటర్స్ ఎక్కువ వాడతాం సెంటీమీటర్ కన్నా, అంటే ఎక్కువ హైట్ గురించి ఇట్లాంటి వాటి గురించి మాట్లాడేటప్పుడు పెద్ద వస్తువుల గురించి. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది,
ఇప్పుడు ఇండియన్ కానీ లేదా ఎవరైనా ఫ్రెంచ్ వాడు సపోజ్ బ్రిటిషర్ కానీ బ్రిటిషర్కే అవసరం వచ్చింది ఇట్లా సెంటీమీటర్స్ గ్రామ్స్ అని చెప్పాడు అనుకుందాం. బట్ బ్రిటిష్లో ఏంటి వాడేది ఫుట్ పౌండ్ సెకండ్ కదా. సో వీడికి ఎన్ని ఫూట్స్ ఎగురుతుందో కావాలి, సెంటీమీటర్స్ అసలు తెలియదు అతనికి, ఎన్ని పౌండ్స్ బరువు మోస్తుందో తెలియాలి, గ్రామ్స్ అతనికి తెలీదు. సో ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు ప్రపంచం అంతా ఒక సింగిల్ కంట్రీ లాగా అవుతున్నప్పుడు ప్రతి బిజినెస్లో ఇట్లా అన్ని దేశాలు ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ఒక సిస్టమ్కి కనుక కనెక్షన్ లేకపోతే ప్రతిసారి వీళ్ళు కన్వర్ట్ చేసుకుని ఇట్లా చాలా ఇబ్బంది అయితే అవుతుంది కదా. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఇంటర్నేషనల్గా ఒక సిస్టమ్ అన్నది తెచ్చారనమాట. ఓకేనా, ఇంటర్నేషనల్గా ఒకటే సిస్టమ్ ఫాలో అయ్యేలాగా ఒక సిస్టమ్ అయితే తెచ్చారు. ఓకే, సో అందుకని మనకి ఆ 3 సిస్టమ్తో పాటు ఇంకొక ఇంపార్టెంట్ సిస్టమ్ అయితే ఉంది, అదే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. దాన్నే మనం ఎస్ఐ సిస్టమ్ అంటాం. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు, ఇది మనకి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా ఇంటర్నేషనల్గా ఫాలో అయ్యేది ఎస్ఐ సిస్టమే. ఎందుకంటే అన్నిటికీ కలిపి ఒక స్టాండర్డ్ ఫిక్స్ చేసుకున్నారు మొత్తం అన్ని ఇంటర్నేషనల్గా. అది కూడా ఎక్కడంటే మీకు 1960లో, ఓకే 1960లో మనకి జెనీవా దగ్గర, 1960లో జెనీవా దగ్గర ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ దగ్గర ఇక్కడ వీళ్ళు ఇప్పుడు లెంగ్త్కి అయితే ఇది తీసుకుందాం, మాస్కి అయితే ఇది తీసుకుందాం, టైంకి అయితే ఇది తీసుకుందాం అని ఒక స్టాండర్డ్ ఎస్ఐ సిస్టమ్ అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ అన్నది ప్రపోజ్ చేశారు. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ప్రపోజ్ కూడా కాదు, యాక్సెప్ట్ చేశారు అనుకుందాం. సో ఎప్పుడు 1960 జెనీవాలో ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అన్నది తీసుకొచ్చారు, దాన్నే ఎస్ఐ సిస్టమ్ అంటారు. ఈ ఎస్ఐ సిస్టమ్ అంటే కూడా ఏం లేదు, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా ఎంకేఎస్ సిస్టమ్, దీన్నే కొంచెం మోడిఫై చేసి ఎక్స్టెండ్ చేసి తీసుకున్నారన్నమాట. మోడిఫై చేసి ఎక్స్టెండ్ చేసి అంటే ఎక్స్టెండెడ్ వర్షన్ ఆఫ్ ఎంకేఎస్ సిస్టమ్. ఓకే, మోడిఫైడ్ వర్షన్ ఆఫ్ ఎంకేఎస్ సిస్టమ్ని ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఆర్ ఎస్ఐ సిస్టమ్ అంటాం. ఇక్కడ వచ్చేటప్పటికి ఎస్ఐ సిస్టంలో బేసిక్గా ఏంటంటే లెంగ్త్ మాస్ టైంకి సంబంధించి యూనిట్స్ ఏం తీసుకున్నారు. ఎంకేఎస్ సిస్టమ్కి ఎక్స్టెండెడ్ వర్షన్ అన్నాం, ఎంకేఎస్లో మీటర్, సో ఇక్కడ కూడా మీటర్. మాస్కి ఇక్కడ కేజెస్ తీసుకున్నారు. టైంకి ఆబ్వియస్గా అందరూ సెకండ్సే తీసుకున్నారు. సో వీళ్ళు ఎందుకు మారుస్తారు, ఇంటర్నేషనల్గా ఆల్రెడీ అందరూ సెకండ్స్ తీసుకుంటున్నారు, వీళ్ళు సెకండ్స్ తీసుకున్నారు. సో లెంగ్త్కి వచ్చేటప్పటికి మీటర్స్, మాస్కి వచ్చేటప్పటికి కేజీస్, టైంకి వచ్చేటప్పటికి సెకండ్స్. ఇందులో కూడా సేమ్ ఎంకేఎస్ లాగే తీసుకున్నారు కాబట్టి మోడిఫైడ్ ఆర్ ఎక్స్టెండెడ్ వర్షన్ ఆఫ్ ఎంకేఎస్ సిస్టమ్ అని ఎస్ఐ సిస్టమ్ని అంటారు అని చెప్తున్నాను. ఇప్పుడు ఇవి మాత్రమే, ఈ 3 మాత్రమే ఫండమెంటల్ క్వాంటిటీస్. ఇప్పుడు ఈ 3 మాత్రమే ఫిజికల్ క్వాంటిటీస్ కాదు కదా, ఇంకా చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ లైట్ని మెజర్ చేయడానికి ఒకటి ఉంటుంది యూనిట్, అలాగే కరెంట్ని మెజర్ చేయడానికి ఉండొచ్చు. సో రకరకాల యూనిట్స్ అయితే ఉంటాయి. ఇంకా మనకి ఈ 3 కాకుండా వేరేవి కూడా ఉంటాయి కదా. సో వాటిల్లో మేజర్గా చాలా ఇంపార్టెంట్వి, దట్టు దేని మీద డిపెండ్ అవ్వకుండా ఉండేవి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. సో ఇప్పుడు ఫిజికల్ క్వాంటిటీస్ అసలు ఏమేంటి, ఎలా డివైడ్ అయ్యాయి ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. దాంతో మీకు ఇంకా డీప్గా అర్థమవుతుంది అసలు మనం ఇప్పుడు దాకా చెప్పుకుంది ఎక్కడికి వెళ్తుంది, ఎందుకు మనం ఇదంతా చెప్పుకున్నాం అన్నది ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. సో ఫ్రెండ్స్, మన యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మన వీడియో ఏదైనా కానీ ఆ వీడియో డిస్క్రిప్షన్ ఇక్కడ మీ టైటిల్ దగ్గర ఓపెన్ చేస్తే, మీరు క్లిక్ చేస్తే ఇట్లా ఒక షార్ట్ డిస్క్రిప్షన్ అన్నది ఓపెన్ అవుద్ది. ఇక్కడ ట్యాప్ చేస్తే మీకు ఫుల్ డిస్క్రిప్షన్ అన్నది ఓపెన్ అవుద్ది. అందులో మీకు ఈ లింక్ కనిపిస్తుంది కదా. సో ఈ ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మన యాప్లోకి అయితే వెళ్తారు. సో ఇట్లాంటి స్క్రీన్ కనుక మీకు వచ్చింది అనుకోండి, ఇక్కడ పైన కనిపిస్తుంది చూసారా, ఇన్స్టాల్ ఆన్ మోర్ డివైస్ ఆర్ ఇన్స్టాల్ అని కనిపిస్తుంది మీకు. సో అది క్లిక్ చేస్తే ఎందులో ఇన్స్టాల్ అవ్వాలి, మీకు డివైజెస్ ఎక్కువ ఉన్నాయనుకోండి ఇట్లా వస్తుంది. సో అందులో ఏది అని క్లిక్ చేసి అందులో ఇన్స్టాల్ చేసుకోవటమే. లేదా మీరు ఇంకెలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అంటే ప్లే స్టోర్. ఇప్పుడు ఇట్లా ప్లే స్టోర్కి వెళ్ళిపోయి ఇందులో ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఎగ్జామ్ ట్రిక్స్ అని కనుక సెర్చ్ చేస్తే ఇట్లా వస్తాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ ట్రిక్స్ వచ్చేటప్పటికి మీకు సేమ్ లోగోతో 2 ఉంటాయి. ఓకేనా, ఆ రెండిట్లో కూడా మీరు పర్టికులర్గా పైన ఎగ్జామ్ ట్రిక్స్ కింద శరణ్ తేజస్ అని ఉంది చూసారా, అది క్లిక్ చేయాలి. ప్రజెంట్ యాక్టివ్గా ఉన్న యాప్ అయితే అది. సో ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని ఉంటుంది. సో ఇన్స్టాల్ అని బటన్ క్లిక్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అని వస్తుంది అనమాట. సో ఓపెన్ అయితే చేసుకోండి.
ఓపెన్ చేసుకున్న తర్వాత లాగిన్ కనుక చేసుకుంటే ఇట్లాంటి పేజ్ అన్నది వస్తుంది. ఎవరైతే ఫస్ట్ టైం యూజ్ చేస్తారో వాళ్ళకి ఇటువంటి పేజ్ రాదు. మీ లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. వాట్సాప్ లాగా, ఫేస్బుక్ లాగా అది కూడా లాగిన్ చేసుకోవాలి మీరు. ఈ యాప్ కూడా ఇక్కడ ఏంటంటే మీ మొబైల్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇచ్చేసి లాగిన్ అయితే ఇటువంటి పేజ్ అన్నది ఓపెన్ అవుద్ది. పైన మీకు ఏంటంటే ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా, ఏమేమి కోర్సెస్ సంబంధించి ఏం జరుగుతుంది అన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ కింద చూసుకుంటే మనకు అసలు ఇక్కడ ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అండ్ టెస్ట్ సిరీసెస్ ఇవన్నీ మీకు వస్తాయి అన్నమాట. ఇవన్నీ చూపిస్తుంది. ఫస్ట్ మనం కోర్సెస్లోకి వెళ్దాం. సో కోర్సెస్లోకి వెళ్తే ప్రజెంట్ మీకు 4 కోర్సెస్ చూపిస్తున్నాయి కదా. ఈ వీడియో మీరు చూసే టైంకి కానీ తర్వాత కానీ మీకు ఏంటంటే కోర్సెస్ ఇంకా చాలా యాడ్ అవుతాయి. అంటే ఇప్పుడు సపరేట్గా ఫిజిక్స్, రీజనింగ్ ఎలా అయితే ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ కూడా సెపరేట్గానే యాడ్ చేస్తాం. అండ్ దాంతోపాటు కంప్లీట్గా ఏఎల్పి కోర్స్ ఇక్కడ మీకు ఫస్ట్ ఇది కనిపిస్తుంది చూసారా, ఈ ఫస్ట్ కోర్సు ఏఎల్పి కోర్స్ అనమాట. అండ్ ఇక్కడ మీకు ఈ 4th కోర్స్ చూపిస్తుంది కదా, కంప్లీట్గా ఇప్పటిదాకా ఏవైతే కోర్సులు మనం చేసామో, ఫ్యూచర్లో రైల్వే మీద చేయబోతామో అన్నీ కలిపి 4th కోర్సులో పెడతాం అనమాట. ఆల్ ఇన్ వన్ కాంబో లాగా అనమాట. ఓకేనా. సో ఇట్లా ఉంటుంది. మీకు మీ నీడ్కి తగ్గట్టు మీరు ఏ కోర్స్ అయినా తీసుకోవచ్చు. సో ఫస్ట్ అసలు ఏఎల్పి కోర్స్ కావాలనుకుంటే ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదా 6000ది, ఆ కోర్సులోకి వెళ్తే ఇక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. అంటే ఇది మీరు చూడొచ్చు, ఆర్ఆర్బి ఏఎల్పి బెస్ట్ కోర్స్, CBT 1, CBT 2 పార్ట్ ఏ అండ్ తర్వాత CBAT ఇవన్నీ ఇందులో వస్తాయి అనమాట. అండ్ దీని గురించి డీటెయిల్స్ కూడా ఇక్కడ రాసాం, కావాలంటే చదవచ్చు. అండ్ ఇప్పటిదాకా ఏమేమి కంప్లీట్ అయినాయి చూడాలంటే పైన కంటెంట్ పేజ్లోకి వెళ్తే ఇక్కడ మీకు డెమో క్లాసెస్ అని కనపడుతుంది కదా. సో డెమోస్ అంటే డెమో క్లాస్ ఎన్ని డెమోస్ అయితే ఉన్నాయో అన్నీ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాం. సబ్జెక్ట్ వైజ్, టీచర్ వైజ్ కూడా. అంటే రీజనింగ్కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ మనకు ఉన్నాయి. అండ్ తర్వాత ఒకవేళ రీజనింగే కానీ లేదా ఏదైనా సబ్జెక్టు ఒకళ్ళకన్నా ఎక్కువ టీచర్స్ కనుక డీల్ చేస్తే వాళ్ళవి కూడా మొత్తం అన్నీ డెమో క్లాసెస్ కూడా ఉంటాయి అనమాట. అంటే ఏదో బయట ఇన్స్టిట్యూట్లో మనకి ఏంటంటే ఒక్కొక్క డెమో క్లాసు 2 డెమో క్లాసులు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా మీకు సబ్జెక్ట్కి అండ్ తర్వాత టీచర్కి ఒక 2-3 డెమో క్లాసులు ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్ ప్రజెంట్ 16 ఉన్నాయి, ఇంకా యాడ్ చేస్తాం. సో అరౌండ్ 20 to 30 డెమో క్లాసెసే ఉంటాయి. అంత అంటే మీకు డెమో క్లాసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తాం అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ క్వాలిటీ మనం ప్రొవైడ్ చేస్తామని. అవన్నీ చూసి మీరు డిసైడ్ అవ్వచ్చు. ఇక్కడ రీజనింగ్ చూడొచ్చు 88 వీడియోస్ ఉన్నాయి. అండ్ తర్వాత మ్యాథ్స్ 43 వీడియోస్ ఉన్నాయి. ఇంకా యాడ్ అవుతూ ఉంటాయి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ తర్వాత ఏఎల్పి స్పెషల్ మనకి సైకోమెట్రీ క్లాసెస్ అన్నీ ఉన్నాయి. అండ్ మిగతావి కూడా యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. వీటికి సంబంధించి డెమో చూడొచ్చు. ఈ కంటెంట్ మొత్తం మీరు ఫ్రీ క్లాసెస్ చూసుకుని పర్చేజ్ చేయాలంటే ఇక్కడ ఓవర్వ్యూలోకి వచ్చి కింద ఇక్కడ బై కోర్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేస్తే ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది ఏమేమి ఇప్పుడు ఉంది మీకు 12 monthsకి అంటే 1 yearకి 6000 అండ్ తర్వాత 2 yearsకి అయితే 7000 అండ్ 3 yearsకి అయితే 8000 ఎట్లా ఉంది. సో మీరు మీకు కావాల్సిన ప్లాన్ని చూస్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ 1 year ప్లాన్ని చూస్ చేసుకుంటే ఇట్లా మీకు 6000 ఇట్లా పడుతుంది. అప్లై కూపన్ అని ఇక్కడ చూపిస్తుంది కదా, మీ దగ్గర ఏమైనా కూపన్స్ ఉంటే అవి యూజ్ చేసుకుంటే మీకు డిస్కౌంట్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఓకేనా. అది మీరు ఉంటే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎంటీగా వదిలేసి ఇక్కడ పే ఆన్లైన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా ట్రాన్సాక్షన్ అన్నది ఇనిషియేట్ అవుతుంది. ఇనిషియేట్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఫోన్పే, గూగుల్ పే అని చూపిస్తున్నాయి కదా, దీని ద్వారా పేమెంట్ చేస్తే మీకు క్లాసెస్ అన్న వచ్చేస్తాయి అనమాట. అవే కాకుండా కార్డ్, నెట్ బ్యాంకింగ్ అండ్ ఈఎంఐ ఇట్లా మీకు రకరకాల ఆప్షన్స్, కార్డ్లెస్ ఈఎంఐ అండ్ తర్వాత డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు అన్నీ ఉన్నాయి అన్నమాట. సో మీరు మీ నీడ్కి తగ్గట్టు ఎలా కావాలి ఏంటి అన్న దాన్ని బట్టి ఇది తీసుకోండి. ఓకేనా. ఇది వన్స్ మీకు పేమెంట్ అయిపోతే ఇంకా క్లాసెస్ అన్న ఓపెన్ అయిపోతాయి. ఓకే.